కనిపించట్లేదు. నగలు కనిపించకపోవటం ఏంటి? ఎక్కడ పెట్టావు? సరిగ్గా ఎత్తుకో. నేను ఇక్కడే పెట్టానయ్యా. ఎత్తుకో. అయ్యో అయ్యో, అన్ని ఖాళీగా ఉన్నాయ్యా. ముసు ఎక్కడా లేవు. అదేంటి? మన నగలు ఎవరో ఎత్తకపోవటం ఏంటి? అది నాకు అర్థం కావడం లేదు. అర్థమైంది. నగలెక్కడా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య? నగలేంటి? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నీ దొంగ బుద్ధి నాకు తెలీదా? నగలు నువ్వే తీసావు. అమ్మా ఓరసి, ఇది ఇలా హాఫ్ వేలో చెప్తే నీకు మాత్రం ఏం అర్థం అవుతుంది? మీ అత్తయ్య కబోర్డులో పెట్టిన నగలు కనిపించటం లేదు. ఏంటత్తయ్య నాటకాలు ఆడుతున్నారా? నగలెక్కడో మాయం చేసేసి ఏమీ తెలియనట్టు నన్నొచ్చి అడుగుతున్నారా? నా మీద నిందలు వేస్తున్నారా? నిందలేంటే నిందలు? మర్యాదగా నగలు ఎక్కడ పెట్టావో చెప్పు. నువ్వు ఇలా చెప్పవే. ఎక్కడ దాచావో నేను తీస్తాను. ఉండు ఉండు. అత్తయ్య, ఇదిగో ఆయింట్మెంట్ రాసుకో. సత్య, లహరికి నువ్వు వంట తినిపించు. ఏంటి మాస్టర్, కొత్త బ్రాకెటా? నీ కూతురు నన్ను అమ్మ అనుకుంటుందా? బానే ట్రైన్ చేస్తున్నావు కదా నువ్వు. అదేంటి అలా అంటావు? పాప నీ వైపే చూపిస్తుంది. అయినా లహరికి తినిపిస్తే తప్పేంటి? చిన్నపిల్ల కదా. నేను తినిపించను. నన్ను అమ్మ అంటే అసలు లహరి వైపే చూడను. నేను చూడను. పోన్లేవే, పాప ముచ్చట పడుతుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానమంటారు. ఇదిగో తినిపించు. నువ్వు కూడా ఏంటక్కా? నేనెందుకు తినిపించాలి? ఈ పాపకి నేనేమైనా తల్లినా? అవును. ఏయ్, కొట్టేస్తాను నిన్ను. అబ్బా ఊరుకోండి మీ గొడవ. లహరికి ఆకలేస్తున్నట్టుంది, ముందు తినిపించు. అక్క, లహరి పాప, నీకు ఒక కథ చెప్పనా? అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉందంట. అందులో మంచివాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేది. కానీ ఒక్కసారిగా ఆ రాజ్యంలో ఉన్న రాణి మాయమైపోయింది. మాయమైపోయిందా? అంటే బూచోడు ఎత్తుకెళ్ళిపోయాడా? అవును, ఏమైందో తెలీదు. రాణి మాత్రం మాయమైపోయింది.
ఆ, అలాగేనండి. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్. ఉంటాను మరి. రే అనంత్, ఫణి, భూషణం, అందరూ రండి. యశోదా, ఏంటమ్మా? మీ అందరికీ ఒక మంచి శుభవార్త. ఏంటది? ఏం లేదురా, 2 సంవత్సరాల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన కన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఎందుకు గుర్తులేదు నానమ్మా? ఆ ప్రాజెక్ట్ కోసం మనం చాలా కష్టపడ్డాం. అన్నయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాం? కానీ ఆ ప్రాజెక్ట్ని నిత్య వాళ్ళమ్మ నీలవేణి గారు తన పలుకుబడంతా ఉపయోగించి ఆపించేసింది కదా బామ్మా. ఆ ఆగిపోయిన ప్రాజెక్టుకి ఇప్పుడు కదలిక వచ్చిందిరా. అప్పుడు నీలవేణి తొక్కిపెట్టి ఉంచడం వల్ల ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలలేదు. ఇప్పుడు గవర్నమెంట్లో స్ట్రిక్ట్ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ను మళ్లీ ఓపెన్ చేసి కాంట్రాక్ట్ వచ్చిన మన కంపెనీనే కాంటాక్ట్ చేయమన్నారు. వెంటనే ప్రాజెక్టుకి సంబంధించిన డెమో హౌస్ పూర్తి చేస్తే వాళ్ళొచ్చి చెక్ చేసుకుంటారట. ఆ తర్వాత మనకి నిధులు కూడా ప్రొవైడ్ చేస్తారని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.